సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 29వ అధ్యాయంలో నిన్న చూసాం కదండి. ఆ రాక్షసుడు ఎన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఆ స్వామి స్పర్శతోనే పునీతుడయ్యాడు. అతను కూడా కోరుకుంటున్నాడు, నాకు నువ్వు పరమేశ్వరుడివి, నాకు జ్ఞానాన్ని కలిగించావు స్వామి అని ప్రార్థించాడు కదా. మరి అప్పుడు వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నా వంటి పైనున్న భస్మము యొక్క మహిమే, దాని మహత్యము పూర్తిగా వాడే లేడు, సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దానికి మహిమ వేరే చెప్పాలా? అందుకొక నిదర్శనము చెప్తాను. పూర్వము కర్మభ్రష్టుడు దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడట. అతడొక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారట. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదట. క్రమంగా అతనికి త్రాగుడు అలవాటయ్యి అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడట. ఒకనాడతడు తప్పతాగి ఆ శూద్రశ్రీ వద్దకు వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురయ్యి అతనిని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పారవేశాడట. అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూచి శవమనుకుని ప్రక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పిక్కు తినటానికి వచ్చి పీక్కు తినడానికి, అంటే అతన్ని శవం అనుకుని పీక్కు తినడానికి వచ్చిందంటండి. ఒక కుక్క ఎందులో పడుకుంది? బూడిదలో. వచ్చి అతనిని నకసిక పర్యంతము వాసన చూసిందట. అప్పుడు దాని వంటి మీదనున్న బూడిద కొంచెం అతడి తలపైన పడిందటండి. చూసారా? కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారట. ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో కానీ శివదూతలు వచ్చారట. వాళ్లను తరిమివేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగాడటండి. అప్పుడు శివకింకరులు ఆ శవంపైనున్న విభూది చూపి, విభూది పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకుని రమ్మని మా పరమశివుడు ఆదేశించాడు. భస్మము ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారటండి. చూసారా? మన బాబాగారు ఊదితోనే మనందరినీ కూడా ఏ విధంగా రక్షిస్తున్నారో. కనుకనే ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూది ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడట. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, సాక్షాత్తు మీరు పరమేశ్వరులే, నా పూర్వపుణ్యం లేశము వలన మీ దర్శనము ఈ జ్ఞానము లభించాయి. ఇకనైనా నన్ను ఉద్ధరించు, అంతటి మహాత్యము గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడటండి. వామదేవుడు ఇలా చెప్పాడటండి. ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడట. అచ్చటికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ, నారదాది ఋషులు, బృహస్పతి మొదలైన వారందరూ చేరారటండి. అప్పుడు వారి మధ్య సింహాసనము మీద శివుడు కూర్చున్నాడట. కర్పూర కాంతి గల దేహంతో జడలు, నాగాభరణాలు, చంద్రవంక సకలాయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడటండి పరమశివుడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారులు లేచి నమస్కరించి, స్వామి, లోకుల పాపాలు తొలగించి వారికి సులభముగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడటండి. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా బోధించారటండి. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలది. భస్మముతో త్రిపుండ్రాలు ధరించడం, భస్మం కోసమని సంకల్పించి గోమయము అంటే ఆవు పేడ సేకరించి దానితో హోమము చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని సజ్జోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకుని అగ్నిరీత్యా
అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బొటనవ్రేలితో నలిపి బొటనవ్రేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలటండి. ఇంకొకసారి చదువుకుందామా. చూడండి, అగ్నిలోంచి వచ్చిన భస్మం అంటే ఆవు పేడ పిడకలు చేసి దాన్ని హోమం వేస్తాం కదా, ఆ ఊదిని భస్మం అవుతుంది, అది బూడిదవుతుంది. సంజోజాతం అని మంత్రంతో చేతిలోనికి తీసుకోవాలంట. అగ్నిరీచ అంటే అగ్నికి ఆహుతవుతుంది కదా, ఆ మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బొటనవ్రేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలటండి. చూసారా, ఈ మంత్రం మనం ఎప్పుడూ వినలేదు కదా. ఈ గురుచరిత్రలో మనకి దత్తాత్రేయ స్వామి చెప్పిన ఈ మంత్రం అంట. తర్వాత త్రయాయుషం జమదగ్ని అనే మంత్రంతో త్రిపుండ్రాలు ధరించాలి. ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదటండి. చూసారా, ఆ రేఖలలో మొదటిది, చివరిది, మధ్యమ అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక, చూసారా, మనము మధ్యమ అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటనవ్రేలితో కుడివైపు నుండి ఎడమ ప్రక్కకు మధ్యరేఖ దిద్దుకోవాలటండి. వీటిలో మొదటి రేఖకు ఆకారము, వర్ణము, గరహపాత్యాగ్ని, భూతత్వము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, పాత్ర, సదనము, బ్రహ్మదేవత. రెండవ రేఖకు ఒకారము, వర్ణము, దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మంధ్యందిన సవనములకు చూడండి, మాంద్యాందిన సవనములకు సంకేతము, ఇచ్ఛాశక్తి, విష్ణుదేవతలకు చిహ్నము. మూడవ రేఖకు మకారము, అహవనీయగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి. తృతీయ సవనము, శివునికి సంకేతము. ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి. ఈ రీతిన భస్మము ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది. మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి. కనుక 4 ఆశ్రమాలకు చెందినవారు భస్మము ధరించాలి. దానివలన పాపాలు నశించి పుణ్యము చేకూరుతుంది. ఈ విధానము తెలియక పోయిన సంపూర్ణమైన విశ్వాసముతో భస్మము ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైనున్న తీర్థాలన్నింటిలోనూ స్నానము చేసినంతటి పుణ్యము, మంత్రాలన్నీ అనుష్ఠానము చేసిన ఫలితము లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. వ్యాధి భయము తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడటండి. కనుక ఓ రాక్షసుడా, ఈ భస్మము వల్లనే నీకిట్టి జ్ఞానము కలిగింది అని చెప్పి కొంచెము భస్మము మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడట. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణములు, నమస్కారములు చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడట. వామదేవుడు త్రిమూర్తావతారము జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తూ ఉంటారు. ఈ భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులకు సూత మహాముని కూడా చెప్పాడు. శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడటండి. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. చూసారా, మనము 29వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నామండి. మళ్ళీ రేపొద్దున 30వ అధ్యాయంలోకి వెళ్దాము. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.